సార్ నమస్తే అండి. ఈసారి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మొత్తం అందరూ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది ప్రభుత్వ పార్టీ మీద. కానీ ఇప్పుడు గతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అనేది ఉంది తెలంగాణలో అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారనుకుంటున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? నమస్కారం అండి. జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 150 డివిజన్లకు గాను 112 డివిజన్లలో మేము పోటీ చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే కొంత పాత బస్తీలో ఒక 5-6 నియోజకవర్గాల్లో మేము పోటీ చేయాలనేటువంటి ఆసక్తిని ప్రదర్శించకుండా మిగతా సిటీ అంతా కూడా మేము పోటీ చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒకే ఒక డిమాండ్, ఇక్కడ ఓటు అడిగే హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పేసి మాత్రం మేము బల్లగుద్ది చెప్తున్నాం. కారణం 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పేసి పెట్టి ఏదైతే ఒక ముందు చూపుతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా చేసి ప్రపంచపటంలో హైదరాబాదు నగరాన్ని నిర్మించటంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అమోఘం, అద్భుతం. ఇవాళ మనం 2020లో ఉన్నాం కాబట్టి ఆ ఫలాలు మొత్తం కూడా నగర ప్రజలు మొత్తం కూడా ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో లేకముందు హైదరాబాద్ అంటే గోల్కొండ ఫోర్టు, చార్మినారు, హుస్సేన్ సాగర్ చెప్పుకోవటానికి ఈ మూడే ఘనంగా గొప్పగా ఉండేవి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక 9 సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా పనిచేశారో హైదరాబాదు నగరాన్ని సికింద్రాబాదు హైదరాబాదు జంట నగరాలుగా ఉన్నదానికి ఒక సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని జోడించి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి ఘనత, చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో కానీ ఈ 6 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కానీ హైదరాబాదు నగరంలో మేము ఈ ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ రెండు పార్టీకి లేవు. కేవలం ఇవాళ భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, లేదు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభాలు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఓట్లు అడుగుతున్నారు తప్ప ఎక్కడైనా సరే ఇగో మేము అభివృద్ధి చేశాము, ఓటు అడిగే హక్కు మాకుంది అని చెప్పేటటువంటి ధైర్యం ఈ 3 పార్టీలు చేయట్లా. కానీ తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, హైదరాబాద్లో రోడ్లు వేయడం దగ్గర నుంచి, ఫ్లైఓవర్లు వేయడం దగ్గర నుంచి, ఒక హైటెక్ సిటీ నిర్మించడం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరం చుట్టూ భారతదేశంలో కొన్ని 100 నగరాలు ఉన్నాయి. కానీ ఏ నగరానికి లేనటువంటి ఒక నగరానికి మణిహారంగా ఉన్నటువంటి ఓఆర్ఆర్ 169 కిలోమీటర్ల మేర 8 లైన్లతోని ఒక ఓఆర్ఆర్ నిర్మించినటువంటి ఘనత, చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా భారతదేశంలోని ఒక గొప్ప ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ప్రపంచంలో అమెరికాలో తప్ప ఎక్కడా ఇంకొక బ్రాంచ్ లేనటువంటి ఒక మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో మాట్లాడి హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఐఎస్బిని తీసుకొచ్చినాం, నల్సార్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఈ విధంగా ఇప్పుడు శిల్పారామం కట్టిన, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ కట్టిన, ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కట్టినాం. లేదు పార్కులు, ఇవాళ కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఎన్టీఆర్ పార్క్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, ఇట్లా ఎన్ని పార్కులు, కేబీఆర్ పార్క్ కావచ్చు. అదేవిధంగా స్టేడియాలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, జిఎంసి బాలయోగి స్టేడియం, ఇన్ని అభివృద్ధి. హైదరాబాద్ అభివృద్ధి అంటే ఆ బ్రాండ్ తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే ఇక్కడ ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రధానంగా ఏదైతే షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, అదేవిధంగా ఉప్పలు, ఎల్బీ నగరు, జూబ్లీ హిల్స్, ఇట్లా ఖైరతాబాదు, సనత్ నగర్, ఏ నియోజకవర్గంలో చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేసినట్టు అభివృద్ధి అద్భుతంగా ఉంది. మొన్న మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక 15 రోజుల క్రితం వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో మేము నిర్మించినటువంటి సైబరాబాద్ నగరంలో ఎక్కడ ఒక చిన్న గుడిసె కూడా మునకలోనేటువంటి పాపన బోల. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో పనిచేస్తే ప్రజలు ఎంత సుఖంగా ఉంటారు, అభివృద్ధి ఫలాలు ఎంత తొందరగా ప్రజలకు అందించవచ్చు అన్నదానికి ఉదాహరణ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం.
కానీ బయట ఈ రోజున చూసుకున్నట్లయితే మొన్న దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ఏదైతే బీజేపీ కొంత హవా ఉందో అది పూర్తిగా ప్రజలు కూడా ఇక ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే బీజేపీ అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నారు. కానీ ఈ ఒక గతంలో పరిపాలన చేసినటువంటిది కానీ విభజనకు ముందు జరిగిన అభివృద్ధికి సంబంధించి కానీ టీడీపీ పార్టీ చేసింది ఇదంతా చంద్రబాబు నాయుడు 2020 విజన్ అనేది ముందే ప్రకటించారు, ఆ దిశగా చేశారు అనేటువంటి ఆలోచన లేదు కదా. దీన్ని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? ప్రధానంగా ఏంటంటే ఈ దుబ్బాక ఉప ఎన్నిక ఏదైతే ఉందో దయచేసి భారతీయ జనతా పార్టీ మిత్రులు గమనించాల్సింది అది మీ బలుపు కాదు, వాపు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీరు దాన్ని కొంత అనుకూలంగా మలుచుకున్నట్టు దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అదేవిధంగా మిగతా వామపక్షాలు కానివ్వండి, ఇటు కోదండరాం పార్టీ కానివ్వండి, ఇట్లా ప్రజా సంఘాలు కానీ ఎక్కడ కూడా ఏం పోటీ చేయలేదు. ప్రధానమైన పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఈ మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు మీరు కొంత సోషల్ మీడియాలో కొంత దుర్మార్గం ప్రచారం చేశారు. ఎన్నిక 2 రోజులు ఉందనగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి ఒక ప్రధాన న్యూస్ ఛానల్స్కి సంబంధించి 2 లోగోలు వేసి టీఆర్ఎస్లో చేరతానుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి మీరైతే విషప్రచారం చేశారో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంకు మీకు కొంత డైవర్ట్ అయింది. రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత ఓటు బ్యాంకు మీకు డైవర్ట్ అయిపోయింది. 3 ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్కు సంబంధించింది కావచ్చు, తర్వాత ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించింది కావచ్చు, రైతులు ఏదైతే ఈ మొక్కలు కొనకపోవటం, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవటం, ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగటం, ఎక్కడా కూడా అధికారుల్ని రైతుల దగ్గరికి పొలాల దగ్గరికి పంపించి ఒక అంచనా వేయటం కానివ్వండి, ఇవన్నీ ఏమీ చేయలేనటువంటి ఒక నిర్వేదంలో నుంచి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కొంత బుద్ధి చెప్పాలనే ఆలోచనలో నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇచ్చారు తప్ప 2014లో కానీ 2018లో కానీ రఘునందన్ రావుకు వచ్చిన ఓట్లు 15,000, 17,000. ఒకేసారి 65,000 ఓట్లు బలం అక్కడ భారతీయ జనతా పార్టీ బలపడలేదు. అది మీ బలుపు కాదు. దాన్ని మీరు అక్కడేదో బూచిగా చూపించేసి జీహెచ్ఎంసీలో కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమని చెప్పేసి మీరు ఏదైతే డ్రామాలు ఆడుతున్నారో దయచేసి ఆ డ్రామాలను కట్టిపెట్టాలని కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. మేము అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా మీరు ఓటర్ దగ్గరికి పోయి జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఏ ఓటర్నైనా కలిసి మీకెందుకు ఓటేయాలని చెప్పేసి ఎవరన్నా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మేము చెప్తాం హైదరాబాద్ అభివృద్ధిలో మా పాత్ర ఇది, మేము చేసామని చెప్పేసిన బల్ల గుద్ది ఓటు అడిగే హక్కు, ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. వాస్తవంగా ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రజానికానికి మొత్తానికి కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మొన్న ఏదైతే వరద ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి పోతుంటే మహిళలే ఇళ్ల ముందుకు వచ్చి కాలనీలో చెప్పులు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ వ్యతిరేకతని బీజేపీ ఏదో క్యాష్ చేసుకోవాలి కాబట్టి ప్రత్యామ్నాయం మేము అని చెప్పేసి అనే ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ఇక్కడ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ. మా మీద కూడా ఈ 2 పార్టీలు ఒక రకమైనటువంటి భావదాడి చేశారు. ఇంకా తెలుగుదేశం ఎక్కడుంది, తెలుగుదేశానికి అభ్యర్థులు లేరు, తెలుగుదేశం ఈ జీహెచ్ఎంసీలో పోటీ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. కానీ మీరు గమనిస్తే అందరికంటే ముందు వేసింది నామినేషన్ తెలుగుదేశం వాళ్ళే, అందరికంటే ఎక్కువ నామినేషన్ వేసింది తెలుగుదేశం వాళ్ళే, అందరికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీకి మినిమం 5 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పి ఫిల్టర్ చేసి కాస్త వాళ్ళని సర్దుబాటు చేయడానికి మాకు అనేక రకాలుగా మాకు ఇబ్బందులు పడ్డాం. మేము ఇప్పటికీ ఇంతమంది పోటీ పడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఎంత బలంగా ఉందో దాని బలం ఏంటో రేపు 1వ తారీఖు నాడు పోలింగ్ రోజు తెలిసిద్ది, 4వ తారీఖు నాడు రిజల్ట్ రోజు తెలిసిద్దని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. మొన్న జరిగినటువంటి వరదలు ముంచెత్తిన పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నెల రోజుల తర్వాత అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు 10,000 రూపాయల పరిహారం ఇస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పి అనౌన్స్ చేయడం, దానిలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి, ప్రతి ఒక్కరికి మా దాకా రాలేదు అనేటువంటి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే 25,000 ఇస్తామని చెప్పి మాట్లాడడం అంటే ఇది ఒక రకంగా బహిరంగంగా ఓట్లు కొనుక్కోవడం అని అనుకోవచ్చు అంటారా? అసలు ఎంత దుర్మార్గం అంటే ప్రజలు ఏమన్నా అంత అమాయకులా, పిచ్చివాళ్ళ? అంటే చివరికి వీళ్ళు ఏ స్థితికి దిగజారుతున్నారంటే మేము హైదరాబాద్కి సముద్రాన్ని కూడా తీసుకొస్తాం, ప్రజలు నమ్మేస్తారు అనేటువంటి ఒక భ్రమలో బతుకుతున్న ఈ రాజకీయ పార్టీలు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది కేవలం కార్పొరేషన్లో పోటీ చేస్తుంది. మొన్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం చెప్తుందో మేము 480 కోట్ల రూపాయలు సుమారు 1,43,000 కుటుంబాలకి మేము 480 కోట్లు పంచామని ఏదైతే చెప్తున్నారో అది మేయర్ బడ్జెట్లోంచి కాదు, కార్పొరేషన్ బడ్జెట్లోంచి కాదు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోంచి ఇచ్చారు.
రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేయర్గా గెలిస్తే మేమేదో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామంటే కేంద్రం నుంచి నిధులు డైరెక్ట్ కార్పొరేషన్కి ఎవరు? కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తారు. 25,000 పంచినా 10,000 పంచినా 5,000 పంచినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాలి తప్ప మేము 25,000 ఇస్తాం. ఎక్కడ తీసుకొచ్చిస్తాం అని అడుగుతున్నాం మనం. ఇంత అమాయకుల ప్రజలు ఏమన్నా? కార్పొరేషన్ ఎంత, దాని బడ్జెట్ ఎంత? ఇప్పటికే కేటీఆర్ దుబ్బాక ఉప ఎన్నిక దెబ్బకి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా హౌస్ ట్యాక్స్ 50% ఎగ్జంప్షన్ ఇచ్చాడు. అంటే సగానికి సగం ఆదాయం పడిపోయింది కదా. ఇది మొత్తం కార్పొరేషన్ మీద బడ్డన పడుతుంది. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ కైవసం చేసుకుంటే 25,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, కార్పొరేషన్ నీది ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా డైరెక్ట్ కార్పొరేషన్కి రావు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. మీ కారు నష్టపోయిందా మీకు కారు ఇస్తాం, మీకు బైక్ పోయిందా మీ వరదలో మీకు బైక్ ఇస్తాం, మీ కుటుంబానికి 25,000 ఇస్తాం. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మరు. ఇంకా ఇది ప్రజలు హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నారు, కొద్ది గొప్ప చదువుకుంటున్నారు. ఇవాళ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. మొత్తం ప్రపంచమే గ్లోబలైజేషన్ అయిపోయింది. చేమ చిట్టుకుమన్నా కూడా మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలుస్తున్నాయి అన్నీ. అందుకని ఇంకా ప్రజల్ని అమాయకులను చేసి ఈ రకమైనటువంటి కథలు చెప్పొద్దని చెప్పేసి మాత్రం భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ కేటీఆర్ గారు లెక్కలతో సహా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇంత అభివృద్ధి చేశాం అని చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఇంత అభివృద్ధి చేస్తే ఈ డ్రైనేజీ సమస్యలు, ఈ ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చాయి? మొన్న ఇళ్ళు ఎలా మునిగిపోయాయి? ఇంత ఇబ్బందులు ఎలా పడ్డారు సార్? ప్రజలు కొంతమంది కొట్టుకుపోయిన పరిస్థితి కూడా. అవును, 67,000 కోట్ల రూపాయలు మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మేము అదే అడుగుతున్నాం, ఒక శ్వేతపత్రం అయ్యాయా? నువ్వు ఎక్కడెక్కడ ఏమి అభివృద్ధి చేశావు, ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చావు, ఎన్ని పరిశ్రమలు స్థాపించావు, ఎన్ని పారిశ్రామిక కేంద్రాలు నెలకొల్పావు, ఎంతమందికి ఉపాధి కల్పించావు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఆ దమ్ము లేదు. రెండోది, ప్రజాస్వామ్యం గురించి తెలిసినవాడు, రాజ్యాంగం గురించి అవగాహన ఉండే ఎవడు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా అకౌంటబిలిటీ ఉండాలి, త్రూ అకౌంట్ ద్వారా వెళ్ళాలి. 480 కోట్ల రూపాయలు వీళ్ళు కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్లను పెట్టి వాళ్ళ అనుకూలమైనటువంటి ప్రజలకి ఒక ఇల్లు మునిగిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి నీళ్లు ప్రభావం వచ్చింది, వాళ్ళకి పరిహారం ఇలా 4th ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు చేసిపోయి వాళ్ళకి కార్పొరేట్ ఇచ్చినటువంటి ఇది ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వ సొమ్ము ఎవరికైనా ఇవ్వాలి అంటే 500 అయినా 1,000 రూపాయలైనా, అది ముఖ్యమంత్రి అయినా సరే, జిల్లా కలెక్టర్ అయినా త్రూ చెక్ ద్వారా ఇవ్వాలి తప్ప ఈ రకంగా నగదు పంపిణీ అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ కమిటీ జరగాలి. మాయమాటలు చెప్తున్నారు. ఈ 480 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇందిట్లో సుమారు స్ట్రైట్ అవే 200 నుంచి 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కేవలం 200 కోట్లు మాత్రమే కొన్ని కుటుంబాలకి, వీళ్ళకు అనుకూలంగా ఉండే కుటుంబాలకి, వీళ్ళ పార్టీకి సంబంధించిన కుటుంబాలకు మాత్రం ఇచ్చారు. మీరు నిజంగానే ఇంత అమౌంట్ పంచిన తర్వాత ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో దీన్ని ముందే దృష్టిలో పెట్టుకొని మీరంతా మీ సేవా కేంద్రాలకు పోయి మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అంటే ప్రతి మీ సేవా కేంద్రంలో కూడా కొన్ని వేల మంది మహిళలు వచ్చి క్యూలో నిలబడ్డారు. అది తట్టుకోలేక చివరికి ఆ బండి సంజయ్ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద ఒక ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసి, ఒక లెటర్ ఒకటి క్రియేట్ చేసి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లేఖ రాయటం వల్ల మేము ఇప్పుడు పరిహారం చెల్లించలేకపోతున్నాం అని చెప్పేసి అని ఏదైతే ఈ దొంగ మాటలు ఉన్నాయో దయచేసి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టేటువంటి ఈ 2 పార్టీలకి, మోసం చేసేటువంటి ఈ 2 పార్టీలకి కర్రుగాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి పునర్వైభవం సాధిస్తుంది. మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా రావడంలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు మేము ఒక సాధనంగా వాడుకుంటున్నాం అని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. అలాగే చాలా స్పష్టంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేము అన్ని పార్టీల్లో అన్ని ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పిన పరిస్థితి. కానీ అనూహ్యంగా మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాం, పోటీ నుంచి మేము తప్పుకుంటున్నాం అని చెప్తున్నాం. అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం ఏంటంటారా? అదేమన్నా నిజంగా జనసేన బీజేపీకి బలం ఏమైనా అవుతుందంటారా? పవన్ కళ్యాణ్ని ఆయన రాజకీయ పార్టీ పెట్టి 6 సంవత్సరాలైంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మనం పవన్ కళ్యాణ్ని అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అతను నిలకడలేని రాజకీయాలు, అతని మీద అతనికే ఒక విశ్వాసం లేదు. స్థానిక సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ పెద్దగా పోటీ చేసినట్టు పాపన పోలా. అటువంటిది ఇవాళ ఏదో తెలంగాణలో జనసేన ఏదో పార్టీ పోటీ చేస్తుందని 100 మంది అభ్యర్థులు మేము పోటీకి నిలబడతామని చెప్పేసి డామికలు వెలిగారు. నేను ఒక డిబేట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పా, అయ్యా మీరు పోటీ చేయరు, ఎందుకు అరుస్తున్నాం అనవసరంగా అని చెప్పా. జనసేన పోటీ చేయదు.
అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో మా ఇద్దరి మధ్య ఒక అవగాహన ఉంది, ఒప్పందం చేసుకున్నాం. ప్రధానంగా ఆ ఒప్పందంలో భాగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఒకటి, నెంబర్ 2 అమరావతి రాజధానిగా ఉంచడం అని చెప్పేసి మేము అమిత్ షాతోని నరేంద్ర మోడీతో కూర్చొని ఒక రిటర్న్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే మేము వాళ్ళతో పొత్తులోకి పోయినామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అది ఏమైందో తెలియదు. అది చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు దానికి సంవత్సరం అవుతుంది. అది ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి కానీ, అమరావతి గురించి కానీ, 3 రాజధానులు కానీ, పోలవరం గురించి కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన పాపన పోటల్లా. మరి అక్కడ సొంత రాష్ట్రంలో అక్కడ తనకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి 3 అంశాల మీదనే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఇక్కడ ఏదో ఆయన అభ్యర్థులు ఏదో నిలబడతారు, వాళ్ళ పార్టీ ఏదో గొప్పగా ఇది అయ్యిద్ది అని చెప్పేసి అనుకోవటం అది ఊహాజనితమని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ బీ టీమ్గానే ఉంటాడు. దాంట్లో ఎటువంటి మీద అందరూ ఊహించింది అది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు అతను. కానీ అతని సపోర్టు భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ఉపయోగపడిద్ది, కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనేది మనం సీ అండ్ వెయిట్. సార్, ఇప్పుడు బల్దియా భవనం మీద మా జెండా అయితే మా జెండా ఎగరేస్తామని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మేము 10,000 ఇస్తాం, మేము 25,000 ఇస్తామని చెప్పేసి కొన్ని తాయిలాలు ప్రకటిస్తున్న పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, మొన్న జరిగినటువంటి వరదలు, ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు ఏం మంచి చేస్తామని మీరు చెప్పదలుచుకున్నారు? ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటే ఎందుకు కారణం? తెలుగుదేశం పార్టీ ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని ఒక గొప్ప నినాదం ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. మాకు అధికారం అనేది అదే మాకు పెద్ద అలంకరణ కాదు. మా పార్టీ పుట్టింది ప్రజలకు సేవ చేయడం కోసం. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, మాకు పవర్ ఉన్నా లేకపోయినా, ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుండి పనిచేస్తారు. మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, చంద్రబాబు నాయుడు అధికారం లేదు. ప్రత్యేక విమానాలు పెట్టి వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకొచ్చి, ఢిల్లీ నుంచి మళ్ళీ విమానాల్లో విజయవాడకి, హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ కార్లు పెట్టి వాళ్ళని స్వస్థలాలకు పంపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా మన జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వరద ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రధానంగా మా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎవరైతే జ్యోత్స్న గారు కావచ్చు, మా తెలుగువతి అధ్యక్షుడు ఎవరైతే జయరామ్ గారు కావచ్చు, అదేవిధంగా మా రమణ గారు, మా అరవింద్ కుమార్ గౌడ్ గారు, మొత్తం మా నాయకత్వం మొత్తం కూడా హైదరాబాదు వరద ముంపు ప్రాంతాల్లో మేము పర్యటించినాం. ఆహార పొట్టాలు ఇచ్చినాం, మెడిసిన్స్ ఇచ్చినాం, మేము కొన్ని బట్టలు ఇచ్చినాం. తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అసలు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడన్నా అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తే దాడి చేశారు, వాళ్ళ మీద కొట్టే ప్రయత్నం చేశారు, చెప్పులు ఇసిరేశారు, ఈ రకంగా జరిగినాయి. అందుకనే ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ ముందుండి పనిచేస్తాయి. మాకు అధికారం అనేది మాకు ఒక అవకాశంగా దాన్ని తీసుకొని మేము గత ప్రజలకు మరింత సేవ చేయడం కోసం మేము అనుకుంటాం తప్ప అది మేము అలంకరణగా అనుకొని అదేదో మాకేదో పెద్ద కిరీటం అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోం. అందుకనే అధికారం మేము కోరుకునేది, గెలుపుని మేము కోరుకునేది ప్రజలకు మరింత సేవ చేయటం కోసం, ప్రజలకు మరింత ఉపయోగపడటం కోసం తప్ప మేమేదో దాన్ని ఏదో పెద్దగా గొప్పగా ఊహించుకోము. ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప ప్రగలాలు పోతుంది. సింపుల్ లాజిక్ అంటే చిన్నపిల్లగాడు, రాజకీయ అవగాహన ఉన్నోడు చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తాడు. ఎక్స్ అఫిషియో ఓటు 45 ఉన్నాయి ఇప్పుడు. అటు భారతీయ జనతా మన ఎంఐఎంకి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళంతా కలిసి ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరు కాదనకపోయినా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 40 స్థానాల్లో ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది. ఓ 35 నుంచి 40 స్థానాల్లో ఎంఐఎం గెలుస్తుంది. అయిపోయాయి, అక్కడికే 85 అయిపోయాయి. వాళ్ళదే మేయరు. ఇక భారతీయ జనతా పార్టీకి ఎట్ట మేయర్ వస్తుంది? వీళ్ళని ఎట్ట గెలిపియాలా? భారతీయ జనతా పార్టీ మేయర్ రావాలంటే 100 స్థానాల్లో గెలవాలి. 100 స్థానాల్లో గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ. మహా గెలిస్తే వాళ్ళకి అసలు బలంగా ఉన్నటువంటి ఒక 15, మ్యాక్సిమం 15-20 స్థానాల్లో గెలవడానికి స్కోప్ ఉంది. ఈ దాన్ని అందుకని ఎక్కువ ఊహించుకోవద్దు. ఎప్పుడు కూడా మన స్థాయి ఏంటి, మన బలం ఏంటి, ప్రజల్లో మనకున్న పలుకుబడి ఏంటి, ప్రజలకు మనం ఏ విధంగా పనిచేసినాం. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేయబట్టి తెలంగాణ నుంచి 4 పార్లమెంటు సభ్యులను భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. అదే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు 4 పార్లమెంట్లు గెలిచారు కదా, గెలిచి ఇప్పుడు దాదాపుగా సంవత్సరం కావస్తుంది కదా. ఈ సంవత్సరం కాలంలో 4 పార్లమెంటు సభ్యులు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? 4 పార్లమెంటు సభ్యులు గెలిస్తేనే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటేనే 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకురాలని మీకు ఏదో మేయర్ పదవి ఇయ్యంగానే ఏదో లక్షల కోట్లు, వేల కోట్లు వస్తాయి, మొత్తం హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామని చెప్పేసి ఏదైతే కేసీఆర్ మాట్లాడినో మళ్ళీ మీరు అంటే మాట్లాడుతున్నారు. ఈ రకమైన భ్రమలు కల్పించొద్దు ప్రజలకి, వాస్తవాలు చెప్పండి.
మేము ఇది చేశాం, ఇది చేయబోతున్నాం, ఇది మాకు ఆచరణ సాధ్యం అనేటువంటి వాస్తవాలు చెప్పండి తప్ప ఈ రకమైన భ్రమల్లో ప్రజలు ఉంచొద్దు. ఎల్లకాలం ప్రజలు మోసపోరు, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మొన్న మేము వరద ముంపు బాధితులు పోయినప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. మొత్తం కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు భారతదేశంలోనే ఎవడు లేడు. ఇవాళ మా దురదృష్టం, ఇవాళ ఆ నాయకుడు మాకు అందుబాటులో లేకపోవడం అని చెప్పేసి ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలు బాధపడుతున్నటువంటి ఇది. అందుకని ఇవన్నీ మా నాయకుడి దృష్టికి తీసుకుపోయాం. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణలో మనకి ఇప్పటికీ కూడా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ప్రజల్లో తెలుగుదేశం అంటే ఒక విపరీతమైన అభిమానం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మనం పునర్వైభవం రావాలి. సాధ్యమైనటువంటి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయండి, అభ్యర్థులు నిలబెట్టండి, ఖచ్చితంగా ప్రజలు మన ఆదరిస్తారని చెప్పేసి మా నాయకుడు ఆదేశాల మేరకు సుమారు 112 నియోజకవర్గాల్లో ఇవాళ మేము జిహెచ్ఎంసీలో పోటీ చేస్తున్నాం. చాలా స్థానాల్లో మేము గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్థానాల్లో మేము సెకండ్ ప్లేస్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా మళ్ళీ హైదరాబాదు జిహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీకి ఒక పునర్వైభవం వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి పూర్తి స్థాయి విశ్వాసాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నాం. నమస్తే అండి. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ప్రసార మాధ్యమాల్లో ఒక మంచి నాణ్యమైనటువంటి ప్రసారాలను అందిస్తున్నటువంటి లియో న్యూస్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.